గుప్తా మీరేనండి? వెరీ గుడ్. ఎన్ని రోజులు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసి? 1వ తారీఖు నుంచి ఇస్తున్నాం. స్టాక్ లిస్ట్ తీయండి. నుంచి ఎన్ని కార్డ్స్ మీకు? నాకు 1012 సార్. 989 మామూలు వైట్ కార్డ్స్, 23 అంత్యోదయ సార్. ముసలోళ్ళవి? ముసలోళ్ళు 92 సార్. 92. ఈ ఎట్లున్నాయి లీకేజ్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. అవి ఇవ్వట్లేదు సార్. మనం ముందు షుగర్ లీకేజ్ అని ఏదైనా ఎడ్ చేస్తా ఉంటే సార్ లాస్ట్లోని క్యారీ బ్యాగ్స్ ఇస్తాం సార్. ఇప్పుడు మాత్రం ప్యాకెట్స్ ముందు డిస్ట్రిబ్యూషన్. ఎంత లాట్కు? 10 ఇవ్వండి సార్. అంత వివరంగా ఎప్పుడు ఇప్పుడు టోటల్ స్టాక్ ఎంత? 12 ఉన్నాయా? వెనకాతల 12 సార్. 6 12 మళ్ళీ 6 12 సార్. తర్వాత ఈ లైన్లో 2 12 4 10 సార్. అంత వివరంగా ఉంటుంది సార్. చెప్పండి సార్. సార్ వెనకాతల 6 12 సార్. 72 సార్. 72 144 తర్వాత 2 12 4 10 సార్. ఈ చేయించారా? సీల్ సార్. అన్ని భద్రంగా ఉన్నారా మీరు? లీగల్ మెటీరియల్ సార్. ఓల్డ్ వల్ల ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? నేను 92 నాన్నగారు ఉంటప్పుడు నేను చేస్తున్నాను సార్. వెరీ గుడ్. అవి చిగురు ప్యాకెట్లు పక్కన పెట్టండి. రాగులు అయిపోయి సార్. రాగులు అయిపోయి సార్. 550 వచ్చింది సార్ రాగులు. ఏది సార్? జనవరికి సార్. 550 కేజీల వచ్చేది అంతే ఇచ్చారు సార్. అయిపోయింది సార్. మరి 3 కేజీలు ఇవ్వడం వల్ల కావాలంటే మళ్ళీ ఇస్తే పెడతాను సార్. నేనే 72 72 144 4 10 వరుసలు ఇవి సార్. మధ్యలో 4 11 2 వరుసలు ఇవ్వండి సార్. 11 11 1 7 వరుస ఇదే సార్. ఇది 5 సార్. 1 5 వరుస 243. అవును సార్. ఎన్ని ఉన్నాయా? 243 బస్తాలయా? సరిపోయిందా? షుగర్ 4 బస్తాలు సార్. ఇక్కడ ఇదేంటి? అది గోధుమ పిండి సార్. 4 బస్తాలయా? 200 కేజీ షుగర్. గోధుమ పిండి ఉన్నాయి ఉన్నాయి. గోధుమ పిండి అదే సార్. 4 బస్తాలు. ఇది ఒక బస్తా ఫుల్ బస్తా సార్. లూజ్ సార్. గుప్తా రైట్. బాగా చేస్తున్నావు. అందరికి ఇస్తున్నావా? ఇస్తున్నాను సార్. చిల్లర ఇస్తున్నారు 3 రూపాయలు సార్. రూపాయలు 2 సార్. వెరీ గుడ్. మార్చుకొని ఇస్తాను సార్. ఫోన్ పే పెట్టండి. మీది ఉంది కదా స్కానర్. బాగా చేయండి. తప్పండి సార్. థ్యాంక్ యూ సార్. అందరు తీసుకెళ్తారండి రైస్? తీసుకెళ్తారు సార్. రాగులు ఎందుకు తక్కువ తీసుకుంటా ఉన్నారు మీరు? ఏంటి సార్? రాగులు తక్కువ తెచ్చుకుంటున్నారు ఎందుకని? అంటే వాల్యూ ప్రకారం వాళ్ళది అవే ఇస్తున్నారు సార్. అంటే అందరికి 636 కార్డ్స్ అంటే ఎంత లేదన్నా కానీ ఒక 1500 మంది ఉంటారు కదండి. అవును సార్. లాస్ట్ టైం మీద 100 కేజెస్ ఈసారి ఎక్కువ 618 అట్లనా? అంటే మీరు అడిగితే కూడా ఇవ్వలేదా? అడిగాం సార్. అంటే ఈసారి కొంచెం ఎక్కువ ఇవ్వండి సార్. జనాలు రాగుల విషయం అండి. 100 కేజెస్ ఎక్స్ట్రా ఇస్తామని 100 కాదండి, మనకు సఫిషియెంట్గా ఉన్నాయి. 300 టన్స్ వచ్చినాయి సార్. 300 టన్స్ 300 ఇచ్చినారు సార్. 20 టన్స్ ఆ మిగిలినట్టున్నాయి కదా. లేదా ఇప్పుడు బాగానే తీసుకుంటా ఉన్నారు. మా నిన్నైతే ఒక దగ్గర అనకాపల్లిలో ఒక దగ్గర ఆడవాళ్ళంతా మా సొల్ల ఏంటంటే సోళ్ళు ఇవ్వట్లేదు మాకు, అది ఇదేనే వేస్తున్నారు. ఏందమ్మా అంటే తక్కువ ఇచ్చినాడు. డిఎం గారు వచ్చారు, ఆడుండే లేడీ డిఎం గారు. ఆమె లేదు సార్ ఉన్నాయి సార్, వీళ్ళు తీసుకోలేదు అది ఇది వాళ్ళు సార్. 1 కేజీ చెప్పిన 320 అంటే అట్లని కాదు. ఎన్ని కార్డులు ఉంటే అన్ని కిలోలు ఇవ్వరా? ఇప్పుడు 300 ప్యాకెట్స్ ఇచ్చారు. ఇక్కడ 300 ప్యాకెట్స్ ఇచ్చారు. మనకు 636 కార్డులు ఉన్నాయి. చిల్లర ఉంది అని కాడ ఏ రూపాయలు లేవే? రూపాయి బిల్లలు లేవు. చిల్లరకి ఏం ప్రాబ్లం ఉందిలే కానీ. వేరే ఏమన్నా ఇస్తారా? షాంపూస్ కానీ అట్లా, మ్యాచ్ బాక్స్, చాక్లెట్స్ ఏం లేవా? చిల్లర ఇచ్చేస్తారా? మీకు ఫోన్పే ఉందా? ఫోన్పే 17 రూపాయలు కొడతారా ఎప్పుడన్నా? కొడతారా? షుగర్ ఎంత తీసుకుంటున్నారు? 17 రూపాయలు. అంత్యోదయ కార్డులు ఉన్నాయా మీ దగ్గర? 6 కార్డులు. ముసలి వాళ్ళ ఎన్ని ఉన్నాయి? వాళ్ళ హోమ్ డెలివరీ అయిపోయిందా? ఇచ్చేసారు వాళ్ళకు? వెరీ గుడ్. ఎన్నేళ్ళ నుంచి మీ అనుభవం?
35,000 దగ్గర దగ్గర. బియ్యం తింటున్నారండి? అమ్ముతా ఉన్నారా? ఏం పరిస్థితి బయట? 50 కేలు వంతున బ్యాగ్ ఇవ్వడం రాంగ్ అండి. వాళ్ళకు వచ్చేది వెయిట్ ప్రకారం. అదేలే, అట్లా కాదు. మాకేందంటే మేము చెప్పేది ఏంటంటే అదేలే, కానీ మేమేం చెప్తున్నామంటే వాళ్ళకు 3 కూళ్ళు ఇస్తారు ఆడ దించడానికి, మళ్ళీ మీకు వెయిట్ చేసి ఎత్తడానికి, ఇక్కడ దించడానికి. మీదికి డబ్బులు ఏమైనా తీసుకుంటున్నారా? లేదు. కానీ చాయ్ పైసలు అట్లా అది కూడా లేదు. వెరీ గుడ్. తర్వాత అక్కడ వేయింగ్ షాప్లో ఖచ్చితంగా వే చేసి మీకు ఎత్తాలా, మీ బయోమెట్రిక్ తీసుకొని. అది 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 46 కేజీలు ఉండొచ్చు బ్యాగు, 55 కేజీలు ఉండొచ్చు, మనకు సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళకి బఫర్ గోడౌన్ నుంచి ఎమ్మెల్యేస్ పాయింట్కు లారీలు వస్తాయి వే చేసి. అది అది కొంచెం మీరు మీ అసోసియేషన్ తరఫున గట్టిగా అడగాలి ఎమ్మెల్యేస్ పాయింట్లో, మాకు వే చేసి ఇవ్వండి అని. మీకు అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి పోయి అడగాలి ఎమ్మెల్యేస్ పాయింట్లో. మీరు అందరూ అంటా ఉంటే మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడ్డాం? మీరు తప్పు చేస్తా ఉంటే అడగరు, అడిగే ధైర్యం ఉండదు మీకు. ఎందుకంటే మనం తప్పు చేస్తున్నాం కాబట్టి. మీరు అడగండి, మీరు తప్పు చేయడం లేదు కాబట్టి మీరు గట్టిగా అడిగే రైట్ ఉంది మీకు. ఎస్, సరిపోయినాయమ్మా? ఎన్ని ఉండాలి? 230 కేజీ షుగర్ ఉంది. ఓకేనండి. ఎంత ఇస్తా ఉన్నారండి చక్కెరకు? 3 రూపాయలు చిల్లర ఇస్తున్నారా? ఇది శాంప్ ప్యాకెట్లు ఇస్తాం సార్. చేంజ్ తీసుకున్నాం సార్. కొన్ని సందర్భాల్లో ఇంకా చేంజ్ లేకపోతే శాంప్ ప్యాకెట్ ఏదో ఒకటి. ప్లస్ మీరు మీ ఫోన్పే ఉంది కదా, మీ ఫోన్పే ఉంది కదా, ఆ స్కానరు స్క్రీన్ షాట్ కొట్టి మీరు పెడితే కనుక వాళ్ళు ఫోన్పే కొట్టేస్తారు. ఏ బాధ లేదు కదా. దాదాపు వచ్చిన వాళ్ళలో 50% అయినా కానీ ఫోన్పేలు ఉంటాయి. వాళ్ళు 15 రూపాయలు ఫోన్పే కొట్టేస్తారు. ఎన్ని కార్డులు ఉన్నాయండి? 700 688. అంత్యోదయ 19. ముసలి వాళ్ళకు ఒక 35 ఎంత ఉన్నాయి సార్. అవి 65 ఇయర్స్ అంటే అవి ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తాం. అంత్యోదయ వాళ్ళకు చక్కెర ఎంత తీసుకుంటా ఉన్నారు? షుగర్ 50 పైసెస్ సార్. ఎంత గోధుమ పిండి అండి? 20 రూపీస్ సార్. ఇవి రాగులు లూజ్ ఉంటాయి సార్. రాగులు అందరు అడుగుతున్నారా? అడుగుతున్నారు సార్. అంటే అయిపోయింది సార్. సరిపో మరి అయిపోతే మళ్ళీ ఇప్పుడు వచ్చే వాళ్ళకు అంటే ఇప్పుడు కంటే మరి మీరు అది కొంచెం సర్వే చేసుకోండి. మీ రిక్వైర్మెంట్ ఎన్ని అడిగితే అన్ని ఇస్తారు వాళ్ళు. చాలా ఉన్నాయి స్టాకు. మీ రిక్వైర్మెంట్ అప్రాచ్మెంట్గా ఇప్పుడు 700 కార్డులు కదా, ఒక 1500 కేజీలు తీసుకోండి. తీసుకుంటా అన్నారు 3 బియ్యం కంటే అవే తీసుకుంటారు బాగా. మరి డిఎం గారు కొంచెం లీకేజ్ అవుతా ఉంది ఈ ప్యాకెట్స్, ఒక ఇష్యూ. తర్వాత అంటే మేము చెప్తున్నాం, మీరు అవన్నీ చూసుకోండి మళ్ళీ. తర్వాత రాగులు రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంది. ఈ డీలర్లకు వాళ్ళకి సరిగా అవగాహన లేక కొద్దిగా తెచ్చుకొని అయిపోయి చేసేస్తారు. మీ దగ్గర ఉన్నాయి కదా స్టాకు, చూడు కొంచెం ఎక్కువ ఇవ్వండి. ఇప్పుడు 700 కార్డులు ఉన్నాయి, ఒక 1500 కేజీలు అట్లీస్ట్. మీరు కూడా అందరు తీసుకుంటారంటే 1 కిలో తగ్గిండబ్బా. మీరు ఇప్పుడు 3 కేజీలు కావాలని అనుకో, అమ్మ కొంచెం తక్కువ ఇచ్చాయి 2 తీసుకోండి. ఒప్పుకోకుండా తప్పదు కదా, వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా. అందుకని నువ్వు ఒక 1500-1600 కేజీలు తీసుకోపాను. ఎన్నో రోజమ్మా డిస్ట్రిబ్యూషన్? 5వ రోజా? ఎన్ని కార్డ్స్ ఉన్నాయి మీకు? 814 సార్. 814. వృద్ధులకు ఎంతమంది ఉన్నారు హోమ్ డెలివరీ ఇచ్చేటివి? మీరు హోమ్ డెలివరీ 65 సార్. 65 ఉన్నాయా? ఇచ్చేసారా వాళ్ళకు? ఇచ్చేసారా? ఓకే. షుగర్ ఎంత తీసుకుంటా ఉన్నారు సార్? 755 ప్యాకెట్లు. డబ్బులు ఎంత తీసుకుంటా ఉన్నారు? 17 రూపాయలు సార్. చిల్లర ఇస్తున్నారా? ఇచ్చేస్తున్నాం సార్ 3 రూపాయలు. చిల్లర డబ్బా చూద్దాం. ఓకే. మీరు ఫోన్పే మీరు ఓన్ది పెట్టుకోండి ఒకటి. పెట్టుకున్నాం సార్. ఫోన్పే క్యాష్ కాదు, స్కానర్ పెట్టలేదు సార్, నెంబర్ ఒకటి పెట్టుకోండి అవకాశం ఉంటే. అలాగే సార్. స్కానర్ పెట్టుకోండి. డిఎస్ఓ గారు అందరికి స్కానర్ పెట్టమని చెప్పేసి మొత్తం డిఎస్ఓ గారు రాసుకోండి. మొత్తం ఇంప్లిమెంట్ చేయండి జిల్లా అంతా. వాళ్ళ ఫోన్పే ఉండేదే స్క్రీన్ షాట్ చేసి
జిరాక్స్ చేసుకొని ఒక 3-4 వేలు ఇస్తే దానికి కొట్టేస్తారు ఒకవేళ. సింపుల్ కదా, మీకు చిల్లర ఇచ్చే ప్రాబ్లం ఉండదు, మాకు కంప్లైంట్ రాదు. 20 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. ఒక రేషన్ షాప్ వీడియో చూడు, నీకు అర్థమవుతుంది. మా దగ్గర 20 తీసుకుంటా ఉన్నారు, మా దగ్గర 20 తీసుకుంటా ఉన్నారు అని వస్తూ ఉంటాయి కామెంట్స్. దాని సొల్యూషన్ ఏంటంటే మీ ఫోన్పే స్కానర్స్ పెట్టాలా, పెడితే అయిపోతుంది. తీసారమ్మా? ఉన్నాయమ్మా? పరదా ఒకటి అటు ఇటు ఏం కాదు. లూజ్ ఉన్నాయి. అదే ఓకే, బాగా చేయండి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్.